పుష్పం అందులో వేసి 2 అక్షంతలు వేయండి. కలసాంబుసమాశ్రిత ఆ కలసే కంఠే రుద్రా సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగరాశ్రిత కుక్షౌ దుస్సాగరా సర్వే సప్తద్వీపే సరస్వతి నర్మదే సింధు నేలలో రాయండి. నర్మదే కాలం చేసుకోండి. ధ్యానం అసమై దేవం రస్మాచక్షుః పరం ప్రాణమేనో దేహి భోగం జోక్వ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్ర శోషణాన్ని వాడనే కాదు మహాగణాధిపతి నమో నమః. ఆ 10 3 సార్లు నీళ్ళు నేను జామి చేయబోలా గురి పావడ అందుకే తల మీద మీకు జామి అంటే ఇతను తెలుసు ఇతని పేరు అవధాన కృష్ణమూర్తి గారు. సూర్యగ్రహస్య ఇతి నగరుది ఆపయామి పూజయామి. ఓం అప్సుమే సోము అబ్రవీద్ అంతర్ విశ్వానిపేచ. ఆవాదేవతలు అంటే ముందుగా 5 ఆకులు పెట్టుకున్నాం. సెంటర్లో పెట్టాం కదా, అది వినాయకుడు, బ్రహ్మదేవి, విష్ణుమూర్తి, రుద్రుడు, పార్వతీదేవి. వీరు పంచలోక పాలకులు. అయిపోయిన తర్వాత సెంటర్లో సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, అతనే కుజుడు అంటారు. బుధుడు, బృహస్పతి, అతనే గురుడు అంటారు. శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఇవి నవగ్రహాలు. అయిపోయిన తర్వాత మొత్తం మన 10 దిక్కులు. తూర్పు ఇంద్రుడు, ఆగ్నేయముడు అగ్నిదేవుడు, దక్షిణం యముడు, నైరుతి వరుణువు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, ఆకాశరాజు, భూదేవి అంటే పృథివీ. 10 దిక్కులు. వీళ్ళు పరివార దేవతలు అంటే ఫ్యామిలీ. సత్యనారాయణ స్వామి పిలిచే ముందు ఆయన కుటుంబం, పరివార దేవతలు. ఆ తర్వాత వ్రతానికి ఆదిమూలం సత్యనారాయణ స్వామి, భార్య రమాదేవి, వాళ్ళ దంపతులు, వాళ్ళ వాహనాలు గరుత్మంతుడు వారు, ఆంజనేయ స్వామి, హంస, స్వామివారు ఒక ఆయుధ సుదర్శన చక్రం. ఇది పరివారం. ప్రతి క్షేత్రంలో దైవం ఉంటాడు. మనకి వరాహలక్ష్మి నృసింహస్వామి సింహాద్రప్పను, ఆయన భార్య చెంచులక్ష్మీదేవి. మన క్షేత్రపాలకుడు కాలభైరవుడు, భార్య దుర్గాదేవి. వీరు పరివార దేవతలు. ఆ తర్వాత స్వామివారి అవతారం వెంకటేశ్వర స్వామి, ఆయన భార్యలు, రామచంద్రమూర్తి, ఆయన భార్య. తర్వాత సుదర్శన చక్రం, ఆదిమూలం అగ్నిదేవుడు, గ్రహాలకు అధిపతి ఆదిత్యుడు అంటే సూర్యుడు. వీరు పరివార దేవతలు. వ్రతం చేసుకునే ముందు ధ్యానం చేసుకుని వ్రతానికి వెళ్ళాలి. అక్షంతులు తీసుకునే ఇద్దరు కూడా అన్ని ఆకుల మీద పూజ చేయండి. తదంగశ్రీ ఆవాహ దేవతాభ్యో పెట్టి తదంగశ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః.